హాయ్ గాయస్, ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏమైనా ఉందంటే మొన్న క్రియేచర్స్ బయటికి వచ్చాయి కదా. ఇప్పుడు ఏంటంటే లెవియథాన్, మొన్న ఏంటి ఓవర్ ఫిష్, యాంగ్లర్ ఫిష్ ఇవన్నీ చిన్నవి కాబట్టి వీటి వల్ల మనకి డేంజర్ ఏమీ లేదు. కానీ రీసెంట్గా పెద్ద క్రియేచర్ క్యాప్చర్ అయింది. దాన్ని చూసిన ప్రతి ఒక్కరూ లెవియథాన్ గ్రేట్ జైంట్ క్రియేచర్తో కంపేర్ చేస్తున్నారు. మీరు గూగుల్ మ్యాప్లో చూడొచ్చు, సౌత్ అమెరికా కింద మనకి లెవియథాన్ ఆకారం లాంటి క్రియేచర్ కనిపిస్తుంది. ఈ వీడియోలో లెవియథాన్ గురించి అలాగే లెవియథాన్ స్టోరీ అయితే తెలుసుకునే ముందు నా ఛానల్ ఇంకెవరు సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. అలాగే ఈ లెవియథాన్ అనేది బయటికి వస్తే వరల్డ్కి డేంజర్ ఉన్నట్టయినా ఇలాంటి విషయాలు ఇప్పుడైతే మనం తెలుసుకో. జీస్ మైథాలజీ ప్రకారం లెవియథాన్ క్రియేచర్ డ్రాగన్, క్రొకడైల్ ఆర్ వేల్ మాన్స్టర్గా డిస్క్రైబ్ అయితే చేశారు ఫ్రెండ్స్. దీన్ని ఎబిలిటీస్, పవర్స్ తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అయితే అవ్వాల్సిందే. ఎందుకంటే తన స్ట్రెంగ్త్, యాంగిల్స్, డిమోన్స్, వ్యాంపైర్ అండ్ గోస్ట్ కంటే చాలా ఎక్కువ అంట. అండ్ వాటికి ఎలాంటి ఇంజురీస్ అయినా, డ్యామేజెస్ అయినా చివరికి దాని హెల్త్ అండ్ బాడీని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసిన అది మళ్ళీ తన ఒరిజినల్ పొజిషన్కి తిరిగి తీసుకునేలాగే పవర్స్ ఉన్నాయంట. అండ్ ఒక పర్సన్ని ఎపియర్ చూసి కాపీ చేసుకునే షేప్ షిఫ్టింగ్ కూడా చేసుకోగలదంట. అంటే హ్యూమన్స్ రూపంలో చేంజ్ అయ్యే ఎబిలిటీ ఉంది. అండ్ దాన్ని బ్లడ్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఆ బ్లడ్ మన బాడీలోకి వెళ్తే ఎలాంటి క్రియేచర్ అయినా నిమిషాలలో చంపగలదంట. ఇంత పెద్ద క్రియేచర్ అసలు ఎలా క్రియేట్ అయిందని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. ఇది క్రియేట్ చేసిన గాడ్ అంట. దానికి ఒక పర్పస్ ఉంది. ఏన్షియంట్ టైంలో హ్యూమన్స్ ఎక్కువగా సీ పైన డిపెండ్ అయ్యేవారు. కొన్ని ట్రేడింగ్ పర్పస్ కూడా చేసేవారు. వాళ్ళకి ఫియర్ క్రియేట్ చేయడానికి, లేకపోతే ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారని హ్యూమన్స్ని కంట్రోల్లో పెట్టడానికి జైంట్ క్రియేచర్ చేశారంట. వీటికున్న షార్ప్ టీత్తో బైట్ చేస్తే ఎక్స్ట్రీమ్లీ పాయిజన్ స్ప్రెడ్ అయ్యి చనిపోతారంట. అలా హ్యూమన్స్ని, షిప్స్ని డెస్ట్రాయ్ చేసేది. ఇంకా చెప్పాలంటే దీని క్రియేషన్కి మెయిన్ రీజన్ ఉంది. బ్యాడ్ ఇంటెన్షన్ని రిమూవ్ చేసి అందరూ మంచివారిగా మారాలని చేశారంట. కొంతకాలం వరకు దేవుడు చెప్పినట్టుగా ఫాలో అయ్యేదంట. పాముకి పాలు పోసి పెంచితే విషమైనట్టు మనల్ని. దాంతో దీని బిహేవియర్లో చేంజెస్ రావడం స్టార్ట్ అయిందంట. మంచి ఏది, చెడు ఏదని లేక గాడ్ కమెంట్స్ ఇవ్వకుండానే హ్యూమన్స్ మీద అటాక్ చేయడం చేసిందంట. తను చేస్తున్న పనుల్ని గాడ్స్ కూడా కంట్రోల్ చేయలేకపోయారంట. ఫైనల్గా వాళ్ళకి ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిందని తెలుసుకున్నారు. ఆ క్రియేచర్ని చంపాలంటే ఆ టైంలో ఎర్త్ మీద ఉన్న వాళ్ళందరూ కలిసి అటాక్ చేసినా దాన్ని చంపలేరంట. ఎందుకంటే అది పవర్ఫుల్ రూత్లెస్ మాన్స్టర్. ఆ టైంలో ఎలాగైనా లెవియథాన్ని కంట్రోల్ చేయాలని గాడ్స్ అందరూ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ఏంటంటే, ఆ ప్లాన్ ప్రకారం ఫేక్ మర్చెంట్ షిప్ని సీలోకి పంపిస్తారు. షిప్ను అబ్జర్వ్ చేసిన లెవియథాన్ షిప్ని అటాక్ చేస్తే షిప్ నుంచి పాస్ అయిన కరెంట్ షాక్కి ఒకసారిగా ప్యారలైజ్ అయ్యి ఎటువంటి మూమెంట్ లేకుండా పడిపోయింది. గాడ్స్ క్రియేట్ చేసిన ఒక పవర్ఫుల్ చైన్ని నెక్కకి వేస్తారు. ఆ వేసిన చైన్ని ఆ లెవియథాన్ నెక్కకి వేసి ఆ బెస్ట్ క్రియేచర్ని ఓషన్ డీపెస్ట్ పార్ట్లోకి తీసుకువెళ్ళిన ఆ చైన్తో బంధిస్తారు. ఇంకా అప్పటి నుంచి అంతా బాగానే ఉందని చెప్తున్నారు. ఇది దీని స్టోరీ ఫ్రెండ్స్. అలాగే మనకి గూగుల్ మ్యాప్లో కనిపించిన సౌత్ అమెరికా కింద కనిపిస్తున్న ఆబ్జెక్ట్ వచ్చి ద స్కోటియా ప్లేట్. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇమేజ్ స్కోటియా ప్లేట్ సంబంధించి విజువల్ చూడడానికి ఇప్పుడు వరకు చెప్పిన క్రియేచర్ లాగానే ఉంది. కానీ ఇది ఒక జియోలాజికల్ పార్ట్ మాత్రమే. ఇది సౌతర్న్ ఓషన్స్ ఎడ్జ్లో ఉంది. దీని సైజు వచ్చి 800
కిలోమీటర్స్, విత్ వచ్చి 3000 కిలోమీటర్స్ లాంగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు దాకా చెప్పిన హిస్టరీలో డిస్క్రైబ్ చేసిన లేవియథన్ ఉండడంతో అందరూ భయపడుతున్నారు. మీరు ఎటువంటి భయం అయితే పడక్కర్లేదు. ఈ స్టోరీ అనేది నిజమో కాదో తెలియదు, కానీ ఈ స్టోరీ అనేది జీసస్ అనే బుక్లో మెన్షన్ అయితే చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే టార్గెట్ అయితే వేస్తున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఇంకా మోటివ్గా అయితే ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.